Welcome to Yo-Yo TV Cine Talkies. Garuda Express, an international courier service. నటి కాజల్ అగర్వాల్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఈ భామ ఐటెం సాంగ్తో అదరగొట్టిన అందంతో ఆకట్టుకున్న కాజల్ ప్రత్యేకతే వేరని చెప్పాలి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీలో అదరగొట్టిన కాజల్కు కష్టాలు తప్పడం లేదట. ఇందుకీ కాజల్ ఎదుర్కొనే అగ్ని పరీక్ష ఏంటి? ఆ డీటెయిల్స్ ఏంటో మీరే చూడండి. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ టాప్ హీరోయిన్ చైర్లో ధీమాగా కూర్చుంది. మెగాస్టార్ తో కలిసి 100 కోట్ల షేర్ సాధించిన సినిమా అందించిన భామగా క్రెడిట్ దక్కించుకుంది. దానికి ముందు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీలో పక్కా లోకల్ ఐటెం సాంగ్ చేసి ఆ సినిమా విజయంలో కూడా వాటా అందుకుంది. అంతా బాగానే ఉంది, కానీ చందమామకు ఇప్పటి వరకు తన మార్కెట్ స్టామినా సోలోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ తొలిసారిగా బాక్సాఫీస్ దగ్గర సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. రంగం ఫేమ్ జీవాతో కాజల్ నటించిన ఎంతవరకు ఈ ప్రేమ, తమిళంలో కావలై వేండాం అంటూ విడుదలై ఈ మూవీ అక్కడ నిరుత్సాహపరిచింది. డీమానిటైజేషన్ సమయంలో రావడం, కంటెంట్ అంతగా ఆకట్టుకోకపోవడం కారణాలైతే 6 నెలలు గడిచిపోవడంతో ఇప్పుడు ఫ్రెష్ మూవీగానే తెలుగు ఆడియన్స్ తీసుకోవచ్చు. కానీ కాజల్ ఏ మేరకు జనాలను థియేటర్లకు రప్పించగలుగుతుంది అన్నదే అసలు ప్రశ్న. రంగంతో తెచ్చుకున్న ఫేమ్ను జీవా ఎప్పుడో కోల్పోయాడు. ఇప్పుడు ఈ సినిమాకు వచ్చే ప్రతి రూపాయి కాజల్ కటౌట్ చూసి రావాలే తప్ప మరో ఛాన్స్ లేదు. ఈ సినిమా కలెక్షన్స్ కాజల్ స్టామినాకి అగ్ని పరీక్షలాగే చెప్పుకోవచ్చు. పాపం కాజల్ పరిస్థితి ఏమవుతుందో ఏమో. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.